గురోరధికం. మంత్రము ఆది దైవికం, యంత్రము తంత్రము ఆది భౌతికం. యోగము ఆది భౌతికం కాదు, ఆది దైవికము కాదు. ఇక్కడ దైవశక్తి లేదు, శుద్ధ చేతన శక్తి. అందుకే యోగంలో ఉన్న వారి తపస్సులు భంగం చేసే శక్తి ఎవ్వరికీ లేదు. అంతర్పారిశుద్ధ్యాన్ని బట్టి శుద్ధ చైతన్యంతో చేసే యోగ సిద్ధి మంత్రము ఒక దేవత. అనంతమైన దూరం ప్రయాణించగల చందోబద్ధమైన మంత్రస్వరూపము గాయత్రి. అందుకని గాయత్రి ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఒక మంత్రాన్ని కానీ దేవతని కానీ ఆధారం చేసుకోక చైతన్యం ఆధారంతో చేసేది యాగం. 32 దహర విద్యలుగా ఒక యోగం ఉంది. ఈ దహర విద్యలే కఠోపనిషత్తులో మండల బ్రాహ్మణంలో చెప్పబడ్డాయి. దహర విద్య అని ఎందుకన్నారంటే మిగతా అన్ని భూతాలకి ఆధారం ఆకాశం. అట్టి దహరాకాశం వరకు జీవుడు స్వప్రయత్నంతో సంపాదించుకోగలడు. ఈ యోగము, ఈ చైతన్యము బ్రహ్మజ్ఞానము కాదు. దహర విద్య తర్వాతది బ్రహ్మ విద్యే. అది ఒకరు ఇవ్వాల్సిందే, ఎవరూ సంపాదించుకోలేరు. మునులు యోగులు అలా తపస్సుల్లో ఉన్నారంటే వారింకా బ్రహ్మానుభూతికై వేచి ఉన్నారు. ఆ ఇచ్చేవారి దయకై వేచి ఉండాల్సిందే. కృష్ణుడు ప్రప్రథమ మానవ రూపుడైన భగవంతుడిగా ఛాలెంజ్ చేశాడు. బ్రహ్మతో ఏం పని, ఇంద్రుడితో ఏం పని, మనకి చైతన్యం ఆధారంగా జ్ఞాన మార్గంలో ప్రయాణించాలి. అందుకే ఆయన గీతలో ప్రతి దానికి యోగం యోగం అని పేరెట్టారు. యోగాన్ని ఇలా ప్రతిష్ఠించారు కనుక ఆయన యోగీశ్వరేశ్వరుడు. నేను వస్తూనే ఉంటాను అన్నారు, అదే ప్రమాణం. సంపూర్ణ కళలతో వచ్చిన సంపూర్ణ అవతారం కృష్ణుడు. కృష్ణుడి తర్వాత వచ్చిన ఏ అవతారమైనా కృష్ణుడే తప్ప వైకుంఠంలోని విష్ణువు కాదు, గోలోకంలోని అంశ కాదు. దేవతలు వెళ్లి వైకుంఠంలో మొరబెట్టుకోవడం ఉండదు ఈ యుగాలలో. ఇది గుర్తుపెట్టుకోండి. కృష్ణావతారమే పునః వస్తోంది. కృష్ణార్జునులే బుద్ధుడు, ఆనందుడు. గీత తర్వాత ఉత్తర గీత కూడా విన్నాడు అర్జునుడు. నీవు చెప్పింది నేను విన్నాను, అనుష్ఠించలేదు, అనుభవం కలగలేదు, నాకు మార్గం చెప్పమని ప్రార్థిస్తే కృష్ణుడు ఇప్పుడిక టైం లేదు, ఇంకో జన్మలో నువ్వు నా కూడా ఉంటావు, నన్ను చూస్తూ అన్నీ తెలుసుకుంటావు అని చెప్తాడు. ఆనందుణ్ణి నువ్వు కూడా ఉండి నన్నే చూడు, నేను ఉండగా నువ్వు కళ్ళు మూసుకుని సాధన చేసుకుంటే ఇంకా నేను ఎందుకు అన్నాడు బుద్ధుడు. డోంట్ వేస్ట్ యువర్ టైం డూయింగ్ సాధన డ్యూరింగ్ మై లైఫ్ టైం సెడ్ బుద్ధ టు ఆనంద. బుద్ధుడి దగ్గర ఉపదేశం పొంది 40 సంవత్సరాల సాధన చేసి సిద్ధి పొందినవారన్నారు. కానీ ఆనందుడు గురువుని చూస్తూ అనేక విషయాలు విన్నాడు, తెలుసుకున్నాడు. బుద్ధ గ్రంథాల కంఠస్థం అయ్యాయి. బుద్ధుడి నిర్యాణం తర్వాత 6 నెలలు చాలా బిజీగా ఉన్నాడు. 6 నెలల తర్వాత బుద్ధ సభ జరిగింది. 500 మంది భిక్కులు పాల్గొన్న సభ అది. రేపు సభ అనగా ఇవాళ ఒక బ్రాహ్మణుడు ఆనందుడిని చూడాలని కోరితే విపరీతంగా అలసిపోయిన ఆనందుడు రేపు మాట్లాడతానన్నాడు. రేపు భిక్షువుల సభలో బుద్ధుడి ప్రథమ శిష్యుడిగా సిద్ధి పొందకుండా నేను ఎలా మాట్లాడాలి అని వాపోతాడు. ఆయన వేదన పడ్డాడు. మోకాళ్లు పైకెత్తి తల నేలకి ఒరిగించి పడుకోవాలని అనుకుంటాడు. శరీరం ఇలా యూ షేప్ లో ఉండగా స్ప్లిట్ సెకండ్ లో ఆయనకి సిద్ధి కలిగింది. అలసటంతా మాయమైంది. ఆనందంలో కూర్చుని రాత్రంతా ధ్యానం చేసుకున్నాడు. తెల్లవారి సభలో ఆనందుడికి ఇవ్వవలసిన సీట్ ఇవ్వక 499 మంది కూర్చున్నారు. సభలో వెనక వచ్చి అక్కడే డీమెటీరియలైజ్ అయ్యి ముందు మెటీరియలైజ్ అయ్యాడు ఆనందుడు. గురువు అనుగ్రహంతో 40 సెకండ్స్ చాలు సిద్ధికి. దేవదత్తుడనే దుష్టుడు బుద్ధుడి కజిన్. వాడు దుర్యోధనుడే, మహాపాపి. ఒక్కోసారి 500 మంది బౌద్ధుల్ని, రెండోసారి ఇంకొంతమందిని, మూడోసారి 60,000 మందిని హత్య చేశాడు. రెండోసారి బుద్ధుణ్ణి ప్రార్థిస్తారు బౌద్ధులు, మేము ఇలా హత్య చేయబడకూడదు, నువ్వు రక్షించు. బుద్ధ ధర్మాన్ని అహింసని నమ్మిన మేము ఇలా హింసాత్మకంగా చావడం కాదు, నువ్వే మాకు రక్ష అనగానే ఆకాశం నుంచి దివ్యజ్యోతిలా వచ్చి శత్రువులకి భయంకరంగా రాక్షసుల్లా కనిపించి వాళ్ళని పారద్రోలింది. అశరీరవాణిగా వీళ్ళకి చెప్పింది, ఇంకెప్పుడు ఇలా పిలవకండి. వాళ్ళు మిమ్మల్ని చంపినా మీరు మనస్సులో క్రోధం ద్వేషం పెట్టుకోక నన్నే స్మరిస్తూ మరణిస్తే మీరు నన్నే చేరుతారు అని మూడోసారి 60,000 మంది ప్రొటెస్ట్ చేయక బుద్ధుడినే స్మరిస్తూ నిర్వాణమే పొందారు. గురువుకి శిష్య కోటి వేరు, భక్త కోటి వేరు. శిష్యుడు గురువు చెప్పిన మార్గాన నడుచుకుంటూ ఆయన్ని అనుసరిస్తూ వెళ్తూ ఉంటాడు. శిష్యులు చాలా స్వల్పంగా ఉంటారు, భక్తులు అనేకులు. శిష్యులు తత్వజ్ఞాన పరాయణులై గురువుని అనుసరిస్తారు. ప్రతి శతాబ్దంలోనూ గురువు దిగి వస్తారు. ఏ మతమైనా ఆయన ఆజ్ఞ లేనిదే రాదు. జీసస్ గురించి ఒకరు భగవాన్ అడిగారు,
దానికి ఆయన సమాధానం, పాపం చిన్నపిల్లవాడు కాశ్మీర్లో పుట్టి యోగం కొద్దిగా అభ్యసించి గురువు అనుగ్రహంతో ధర్మ ప్రచారానికి వెళ్ళాడు. కుర్రవాడు పాపం చాలా కష్టపడ్డాడు. గురువు అనుగ్రహంతో ఒక మతాన్ని అనేకులు అవలంబించేటట్లు చిన్న చిన్న మాటలతో చెప్పాడు. పుష్పదంతుడు అంటాడు, గతంలో శివార్చన చేశానో లేదో తెలీదు, ఇప్పుడు శివారాధన చేస్తున్నాను కనుక ఇంకా ఉత్తర జన్మ లేదు. ఏమి ష్యూరిటీతో అంటాడు. ఎంతటి ప్రగాఢ విశ్వాసం! శిష్యుడికి గురువుపై అట్టి విశ్వాసం వాణ్ణి తప్పక ఉత్తీర్ణుడు చేస్తుంది. శిష్యుడికి గురువుపై ఎట్టి యాటిట్యూడ్ ఉండాలి? స్వామి, నా బుద్ధి నా కర్మానుసారం వర్తిస్తుంది. ఈనాడు నాకు భగవదారాధన చెయ్యాలని అనిపించినా, మోక్షేచ్ఛ కలిగిన అంతా నీ సంకల్పమే, నీ అనుగ్రహమే, నీ దయే. మంత్రానుష్ఠానం చేసినా అది నీ దయ వల్లే. స్వయంగా నాకు ఇలాంటి సత్సంకల్పాలు కలగవు, నీ అనుగ్రహంతో తప్ప. కర్మానుసారంగా ప్రవర్తించే బుద్ధిని గురుపరం చెయ్యాలి. అప్పుడు గురువు దాన్ని ప్రబోధింపజేసి శిష్యుని జీవని సారథ్యం వహిస్తాడు. ఎప్పుడైతే తదర్థ నివృత్తి వస్తుందో అప్పుడు వాడికి క్షేమం. రుద్రంలో చెప్పే మాటలు ఇవే. నీవు నాకు నియంతగా ఉండు, నా బుద్ధిని నీవే నడిపించు. ఒక్క నియంత చేతిలో ఉండడం ఎంత హాయి, అప్పుడు క్షేమం కూడాను. మనుష్యుడు కర్మలు చేసి సత్కర్మ అయినా దుష్కర్మ అయినా 3 లోకాలలో తిరుగుతూ ఉంటాడు. స్వర్గం దాటి సామాన్యుడు పైకి వెళ్ళలేడు. జనోలోకంలో ఉండేవారు తపస్సులు చేసి వారి పరంపరను అనుగ్రహించాలని అధోలోకంలో వైపు చూస్తూ ఉంటారు. మహర్లోకంలోని వారు ప్రజాపతులు, తపోలోకంలోని వారు ఇంకా బ్రాహ్మీ స్థితిని పొందాలని ఊర్ధ్వదృష్టి కలిగి ఉంటారు. వారు అంతర్ముఖులు. భాగవత మతం సగుణోపాసన ప్రతిపాదిస్తుంది. అన్నిటికీ పరమైన నిర్గుణతత్వాన్ని ధ్యేయంగా పెట్టుకోవాలి. ధ్యేయ వస్తువు క్లియర్ గా ఏమిటో తెలుసుకుంటే మార్గం సులువు అవుతుంది. జ్ఞానం కోసం కానీ భగవంతుణ్ణి చేరే మార్గం నిష్కంటకం కాదు. అంతా సరిగ్గా ఉన్నాక నా దగ్గరికి రా అని ఆయన అనడు. మార్గంలో ఉన్న ఆపదలను తొలగించు, నిష్కంటకం చెయ్యి స్వామి అని ప్రార్థించాలి. పూర్వం మహర్షులు 5000 సంవత్సరాలు తపస్సు చేసేవారు. అసలు ఆ కోవ వేరు. ఒంటికాలి మీద నిలబడి ఆకాశం వైపు చూస్తూ అలా వేలాది సంవత్సరాలు వారు తపస్సు చేయగలిగారు. వశిష్ఠ విశ్వామిత్రాదులు ఆ కోవకు చెందినవారు. వారు లోకాల్ని ఉద్ధరించే సర్వసమర్థులు. కలియుగ మానవుడు అల్ప తపస్వి. భూమిపై మొట్టమొదటి గురుతత్వం దిగి వచ్చింది కృష్ణావతార కాలంలోనే. కలియుగ మానవుడి అల్పత్వాన్ని గ్రహించి కృష్ణుడు మైత్రేయ మహర్షితో అంటాడు, భవిష్యత్తులో మనిషి ఒక మార్గంలో పయనించడు, అనేక మార్గాలు కావాలి. నేను నీకు ఎంతని చెప్పను కనుక నేను నీలో ప్రవేశిస్తాను. భవిష్యత్తులో గైడ్ చెయ్యమని ఆదేశించారు. కృష్ణ నిర్యాణం అవగానే జనమేజయుడు మొదలైన రాజులు రాజ్యం త్యజించి వానప్రస్థంలో అడుగిడి వేరొక దిక్కు కానక మైత్రేయ మహర్షిని ఆశ్రయించారు. ఆయన ఆశ్రమం చాలా పెద్దది. 150 మంది శిష్యులుండేవారు. వాళ్ళని భవిష్యత్ ప్రవర్తకులుగా తీర్చిదిద్దారు మైత్రేయ మహర్షి. బ్లావెట్స్కీకి కనిపించింది వేరే. మన సాంప్రదాయంతో కాంటాక్ట్ లేని ఆవిడ వాళ్ళకి వింత పేర్లు పెట్టింది. వీళ్ళు జీవుడి ఆత్మోద్ధరణకు మాత్రమే సహకరించగలరు. పూర్వకాలంలో సూపర్ మార్కెట్లా ఇన్ని మార్గాలు లేవు. చివరికి అందరూ ఒకే మార్గంలో ప్రయాణం చేయాలి. రెండో మార్గమే లేదు. పూర్వ మహర్షులకి మైత్రేయ మహర్షి ట్రైన్ చేయబడ్డ వారికి మధ్య ఉన్న భేదం గుర్తించాలి. ఇఫ్ a devotee dismisses the world in his emotional devotion to Guru or God, he stands to gain. He is so much attached to the Lord that he is not bothered about the world. Here the devotee is humble and in humility he dismisses the rest of the world. Therefore he gains. A yogi sometimes thinks that he is superior to the world and therefore dismisses the world. He is egoistic and stands to lose. The attitude and the approach matters a lot. You call me Guru, but question yourself. Are you a disciple? You must be a perfect human being. Human values are very important. If you are egoistic, Guru simply withdraws. If you are open, simple, sweet, straightforward and honest, you will accept the criticism of Guru and correct yourself. If you defend yourself immediately for a remark, you are egoistic. An egoist rejects the remarks and criticism from Guru. You must take harsh remarks, harshness, and even accusations from Guru in the right spirit. You must think that he is always right and the pointed remark is true and it is aimed at the perfection of the disciple. Buddha had a disciple, Ananda. He followed his Guru everywhere and served him.
One day Buddha was lying in a cave and was hungry. Ananda went to beg in the 3 houses. In one house, where bhiksha was sure to be given, there was some pitrukaryam and so no bhiksha. He brought the empty bowl and was sitting outside. Buddha called him aloud and said, "I am very hungry. Feed me with what you brought." Ananda replied, "I did not get any bhiksha." Buddha said, "Then do you want me to die due to the hunger?" No disciple wants his guru to die. So Ananda was silent. Buddha said, "Go and see if there is food in the bowl." And Ananda went out and saw the bowl was full of food. He brought it to feed his master. Then Buddha said, "Why did you lie?" Ananda replied, "Yes, sir, I told a lie." Buddha hugged his disciple and said, "From this moment onwards, you are a part of my soul and not a separate entity." When Buddha said, "See if the bowl contains any food," that very minute the bowl was filled with food, because nature has to obey the truth. Nature supplied matter into the bowl. Buddha is truth, therefore nature obeyed him. In saying, "Yes, sir, I told a lie," Ananda is right technically. There was no food initially, but when he saw food in the bowl, Ananda was right in admitting to his master. Here, master's accusation is aimed not regarding the matter, but to the soul of Ananda, improvement of Ananda. The disciple's total submission to master is ultimate. Ananda did not defend, did submit himself totally to his master. Ananda was richly rewarded by his master for this. It is said that Ananda followed his master even in death. To master, world is not at all important. People are not important. Your pranams are not important. You alone. That too, only a few who surrender to him, who is available to master for correction. Only that is important to master. Your deference, your ego, your self-respect, your pretense in the spiritual field, all is futile. Master is concerned only with a few individuals who surrender to him, who submit to him totally, seek him, long for him, and be available for correction. Nothing else matters to master. నువ్వు ఒక 100 రూపాయలు దానం ఇస్తున్నావనుకో, suddenly Guru says, "From tomorrow you give 10 rupees in charity." If you defend yourself saying, "I have been giving 100 rupees in charity," it will only speak of your egotism. Then, what is the correct way? You must say to Guru, "May I ask you one question, sir? I have been giving 100 rupees, but shall I give 10 rupees from tomorrow? Please tell me." This is the correct approach. Guru Parampara. గురువు, పరమ గురువు, పరమేష్టి గురువు, పరమ గురుమూర్తి. మొదటి జన్మలో గురు దర్శనం అవుతుంది. సాధకుడిలో అహంకారం, మమకారములు నిండి ఉంటాయి. గురువు నిర్లిప్తో చూస్తారు. ఈ జన్మలో మనోబుద్ధులలో గురువు ప్రవేశించి మార్పులు తీసుకొస్తారు. రెండవ జన్మలో గురువు చిత్తమునందు ప్రవేశిస్తారు. సాధకుల్లో గురువు పట్ల భక్తి విశ్వాసాలు వృద్ధి చెందుతాయి. మూడవ జన్మలో సాధకుల్లో గురువు తప్ప వేరే దైవము లేదన్న స్థాయి భావన కలగడం చూసి గురువు అనుగ్రహిస్తారు. ఈ జన్మలోనే అహంకారంను లయం చేసే ప్రయత్నం జరుగుతుంది. నాలుగవ జన్మలో బ్రహ్మజ్ఞానముతో జన్మించి ముక్తి పొందుతారు. కృష్ణ నిర్యాణం అవగానే వారి కాలులో నుంచి ఒక తేజస్సు ఒక చిన్న బాలుని రూపంలో వెలువడింది. విష్ణువు యొక్క అంశలో 7/8 వంతు గోలోకం వెళ్ళిపోగా 1/8 వంతు ఈ చిన్న బాలుని రూపంలో మానస సరోవరం ప్రాంతంలో నిండిపోయింది. వీరి అందే సంపూర్ణ సుబ్రహ్మణ్యాంశ ప్రవేశించింది. వీరే పరమ గురుమూర్తి. వీరి యొక్క అవతారమే మహర్షి. వీరు ఇంతవరకు 7 అవతారంలో లోకోద్ధరణ కొరకు మానవ జన్మ ధరించారు. శివజ్ఞాన సంబంధార్, లాహిరి మహాశయ, బాబాజీ, షిర్దీ సాయి, రామకృష్ణ పరమహంస, భగవాన్ రమణులు. పరమ గురుమూర్తికి 42 మంది శిష్యులు. అందులో 14 వారికి అతి సన్నిహితులు. వీరందరికీ సంపూర్ణ స్వేచ్ఛ ప్రసాదించారు. సత్యభామ జీవిత కాలంలో కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోలేకపోయింది. కృష్ణ నిర్యాణం తర్వాత తపస్సుకు వెళ్ళిపోయింది. ఈమె తేజస్సే హిమాలయాల్లో ఉండిపోయింది. సత్యభామ తేజస్సుకి 14 స్త్రీ అనుచరులు. అందులో జిల్లెళ్లముళ్ళ అమ్మగారు ఒకరు. వీరు లోకంలో సంహార శక్తిగా భవిష్యత్తులో ఉపయోగపడతారు.
1981 జూలైలో గురువు గారు అన్ ఇంపార్టెంట్ ఫీచర్ గురించి చెప్పిన మాట. నేను ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ వలన చాలా టైర్ అవుతున్నాను. హయ్యర్ కాన్షియస్నెస్ నుంచి నార్మల్సీకి, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఈ మార్పుల వల్ల చాలా ఫెటీగ్ ఉంటుంది. ఆఫీస్లో ఐఎమ్ హైలీ జుబిలియంట్, వెరీ అలర్ట్, ఎజైల్ అండ్ అటెంటివ్. చేస్తే పని పర్వాలేదు, కానీ 100% పర్ఫెక్షన్తో చేయాలి. నా ఆఫీస్ పర్సనాలిటీ ఇట్ ఈస్ ఇంపోజ్డ్ వన్. షో పుట్టాన్ చేయడం అన్నమాట. అది ఒక రీజన్ నేను టైర్డ్గా ఉండడానికి. నాలో 2 పర్సనాలిటీస్ ఉంటాయి. ఒకటి మీరు చూసే దేహధారి, రెండోది మొదటివాడు జస్ట్ విట్నెస్ చేస్తూ ఉండగా సంకల్పం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండానే చేసే పనులని చూడడం. అంటే ఫస్ట్ ఇస్ ద విట్నెస్ ఆఫ్ ద సెకండ్. ఈ సెకండ్ వాడి సంకల్పం నాకే తెలియదు, తెలియకుండానే ఎన్నో పనులు జరుగుతూ ఉంటాయి. మీకు ఎన్నో విషన్స్ గురించి చెప్తూ ఉంటాను. ఆ విషన్స్ మొదటివాడు క్యూరియాసిటీ కొద్దీ చూడడం, చాలా సీరియస్గా నా అటెన్షన్ డైవర్ట్ అయినప్పుడు నేను ఒంటరిగా ఉండాలి. డిస్టర్బెన్స్ అప్పుడు టాలరేట్ చేయలేను. డిస్టర్బ్ అయితే టెరిఫిక్ ఇరిటేషన్ వస్తుంది. డాక్టర్స్ ఈ డ్యూయల్ పర్సనాలిటీని జబ్బుకెంత చూస్తారు. ఓసారి మనవాళ్లే వచ్చి మాట్లాడితే వద్దని చేత్తో సైగ చేస్తాను. అంటే అప్పుడు నాలో రెండో వాడు చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నాడు అనమాట. అలాంటప్పుడు పబ్లిక్ చచ్చు ప్రశ్నలు వేస్తే ఒళ్ళు మండుతుంది. నిజమైన గురువు కానీ, భగవంతుడు కానీ మనిషిగా దిగి వచ్చినప్పుడు వారితో కాంటాక్ట్లోకి వచ్చిన జీవులకి తప్పక మానవాతీత శక్తి ఆ వస్తువులో కనిపిస్తుంది. గోపికలకి కృష్ణుడిపైన అపరిమితమైన మోహం. రాసలీల దాకా అది మోహమే. రాసలీలలో ప్రతి ఒక్క గోపికతో ఏకకాలంలో కృష్ణుడు అందరి ప్రక్కన నిల్చుని వారితో నృత్యమాడి ప్రతి ఒక్కరిని సమానంగా సంతోషపరిచాడు. ఇది ప్రతి గోపిక అనుభవం. ప్రతి గోపిక కృష్ణుడు నావాడు, నా ఒక్కడివాడు అనుకుంది. ఈ రాసలీల తర్వాతే పర్యుపాసతే సిద్ధించింది. అంటే కృష్ణుడే వారికి పరం వస్తువు, కేవలం మానవుణ్ణి కాను అన్న గుర్తింపు వారికి రాసలీల ద్వారా కలుగజేశాడు కృష్ణుడు. అదేవిధంగా మనిషిగా వచ్చిన సద్గురువుతో అనుబంధం ఉండాలి. సూక్ష్మంగా పరిశీలిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సంఘటనలలోనూ గురువు మానవాతీతుడని నిర్దిష్టంగా తెలుస్తుంది. ఫలానా సంఘటనలో దిట్టలైన ఘనాతిఘనులైన మనిషి చెయ్యలేని పని అవలీలగా గురువు చేస్తాడు. అటువంటి సంఘటన ప్రతి జీవితంలో తారసెల్లుతుంది. ఈ పని మనిషికి అసాధ్యం, కేవలం భగవంతుడు మాత్రమే చెయ్యగలడు అన్న ఫీలింగ్ కలిగి తీరుతుంది. అది ప్రాణం పొయ్యడమే కావచ్చు, ప్రాణరక్షణే కావచ్చు, ఆపదల్లోంచి రక్షించబడ్డమే కావచ్చు, అది క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడమే కావచ్చు. ఏదైనా సరే అది మానవాతీత శక్తి చేసిందే అనే గుర్తింపు వచ్చి తీరుతుంది. ఇటువంటి దృష్టాంతాలు కొందరి జీవితాల్లో అనేకం ఉండవచ్చు. గురువు యొక్క గుర్తింపు ఈ విధంగా కూడా నిర్దేశితమై ఉంది. గురుగారింట్లో దొంగతనము, గురుగారి యాటిట్యూడ్. On the night of 2nd November 1983, a theft had been committed in Master's house in Kakinada. Master analyzes the correct attitude one should have in life in the context of such events. అసలు వాట్ ఈజ్ లాస్ట్ అని అనలైజ్ చేయండి. వాట్ ఈజ్ రియల్ గెయిన్, వాట్ ఈజ్ రియల్ లాస్. నాది అని దేన్నైనా అనుకుంటే అది పోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాగి పాత్ర ఉంది, దాన్ని 2 రోజుల క్రితం ఎవరో నాకు ఇచ్చారు, అది నాది అయింది. అంతకుముందు షాప్లో ఉంది, దాన్ని ఆ షాప్ ఓనర్ నాది అని అనుకున్నాడు. అది కొనగానే కొన్నవాడు దాన్ని నాది అనుకున్నాడు. షాప్లో పాత్ర రూపం పొందక ముందు అది కాపర్ షీట్, దాని ఓనర్ దాన్ని నాది అనుకుంటాడు. అసలు ఆ షీట్ ఎక్కడి నుంచి వచ్చింది? మదర్ ఎర్త్ నుంచి కదా. ఇలా దాన్ని ట్రేస్ చేస్తే అది నిజానికి మదర్ ఎర్త్ది అని చెప్పాలి. అలాగా ఒక చేతి మించి ఇంకో చేతి మీదకి పాస్ అవగానే దానికి టెంపరరీ ఓనర్షిప్ వస్తుంది. అదెంత నిజం అంటే, కాజీపేట్ స్టేషన్ నుంచి ఒక రైలు వెళ్తుంటే ఈ రైలు నాది అని స్టేషన్ అనుకుంటే ఎంత సత్యమో, ఈ రాగి పాత్ర నాది అనుకోవడం అంతే సత్యం. ఇకపోతే అసలు పోయిందేమిటి? నిన్న నా దగ్గర ఉంది, ఇవాళ నా దగ్గర లేదు, మొన్న ఇంకోటి దగ్గర, ఇంతే. శరీరాన్ని కూడా ఇలాగే చూడాలి. శరీరం నాది నాది అనుకుంటేనే బంధన. పంచభూతాత్మకమైన శరీరం ఎవరిదో ఆలోచిస్తే
బంధన మొటమాయమవుతుంది. నిజానికి ఏదీ పోలేదు. ఇందులో విచారించాల్సిందేంటి? డిఎస్పి వచ్చి దొంగలు ఎక్కడున్నా కాళ్ళు చేతులు విరక్కొట్టి తెచ్చి మీ ముందు పడేస్తాను అని అంటే, మాస్టర్ సేస్ వద్దు వద్దు, ఆ పని చేయకండి, ఆ కాళ్ళు చేతులు నాకేమీ పనికిరావు, ఉంటే వాళ్ళకైనా ఉపయోగిస్తాయి, ఏదో రొటీన్ ఇన్వెస్టిగేషన్ చేయండి, ఎక్స్ట్రా కేర్ ఏమీ వద్దు. మాస్టర్ సేస్ అయితే మరి నేను పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చాను అని అన్నారు మాస్టర్. అంటే నేను గృహస్థ ధర్మంలో ఉన్నాను, సంఘంలో ఉన్నాను, నా జ్ఞాన వైరాగ్యాలు నా పక్కవాడికి అర్థం కానవసరం లేదు. నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటే సంఘం అంటుంది ఈయన ఎంత కోటేశ్వరుడో, ఈ లాస్కి అసలు ఆయన కేర్ చేయడం లేదని ఈ మాటలకు తావు ఇవ్వకూడదు. దేర్ ఫోర్ కంప్లైంట్. మై మెసేజ్. మాస్టర్ రిలాక్స్డ్ ఫర్ 1.5 hours and afterwards started talking. Today I have to communicate a very important message. Master gives out like this to their close followers. This message today differs from the other messages delivered earlier by past masters like Christ, Muhammad, and so on. Every other master's message usually was peace and general tolerance. There was not any particular criterion other than this. The usual practice is to receive the message directly from Master and then propagate it. They were called Paigambars. So, Paigambars can cater to 3 million people. For every master, his close disciple will be 30 or 40 or maximum 100. Any religion, any preaching, the maximum season is only for 3 centuries. Among the followers, still there would be a few beacon lights, large, tall, perched on the top. They are exactly the followers. This used to happen in early centuries. They were declared as the first followers. Christ and Muhammad also delivered the message to a few people. Like this, the story started. He lives for some years, gives messages. The message is spread. But now, case is different from 70-80 years when Ramana came. Messengers used to take the message from the master previously. But now Ramana himself comes again and again, along with 40, 50, 60 followers. Spreads fast the message. Why is he coming in groups? Why not alone? Times have changed. The scientific-minded humanity is not able to accept the gospel truth from a single saint. It wanted a teamwork, a single saint. It wanted a teamwork and not individual work. So many discoveries in science, atomic bomb, space, and other discoveries have not been done by a single scientist. No single scientist is responsible. People are studying Jupiter. It is done not by an individual, but by several men. Similarly, for a spiritual path, although one single individual revealed the truth, it is not accepted by all humanity. They want collective teamwork. People cannot tolerate it. Superhuman is treated as superhuman only. They want scientific explanation and reasoning for everything. In this century, there is an awakening of a few thoughts beyond the imagination of man. Man's achievements are taken as superhuman by common man. In our language, not ahankara, but we are humble to accept truth as such. However unbelievable it may be for others. We accept without ahankara because of humility. It is nothing but ahankara refusing Superman. The modern days, the work changed from individual to team activity. There are no values, no ethics, no intimacy, and mankind became a vegetable product. This curtails the emotional pillars of human qualities. Man's ambition to reach spiritual values is thus shattered. They lose faith in everything. Such atmosphere affects 80% of the people on globe. In the remaining 20%, 10% are politicians plus scientists. The other 10% remain absolutely unaffected by anything. They are the followers. In the massive upheaval of ignorance, they are unaffected and a few survive after the final wave. Some have half knowledge
in religion, but seated in dogma. They don't know the truth. They only have dogma and faithlessness. Therefore, they follow modern trends, foolish, useless. Science and technology only is followed by bioengineered species. In this context, on the entire globe, a few remain unaffected, and they are the followers of Master. They are concerned with the safety of the humanity. A procreative game will be at rest. No more nourishment by nature in original form. Nature perpetuated propensity on its own strength. Brinjal, for example, దాన్ని మెన్యూర్ వేసి పెంచుతారు. చెట్టు నుంచి కోస్తే 2 రోజుల్లో కుళ్ళిపోతుంది. న్యాచురల్ సోర్స్లోనే ఉండనిస్తే అది వడిలి ఎండిపోతుంది, కానీ కుళ్ళదు. ఒకదానికి 10 hours లైఫ్ అయితే రెండో దానికి 10 days లైఫ్ ఉంటుంది. 10% will be guidelines and torch lines to humanity. Then the life of humanity is reduced to 38. They will be married at the age of 10 and beget children at the age of 15. This new era of degradation will be stopped. This is the role you have to exactly follow. Your followers spread quickly, rising to the occasion. Quickly take the message and quickly run with the message. You have to board the train and the train is going. Then you don't sit and eat, but you will run. All my followers are interested in the world. You absorb first and deliver my message. Unlike the previous time, now Master comes himself again and again with a short span of life. Spread the message to seek us. Guru's teachings or his message must be spread. While this is done, extreme caution must be adopted in not overstepping while interpreting his teachings. No effort must be made to propagate his teachings or the truth, but only to distribute to the truth seeker. Force and loose talking to everybody brings harm and invites criticism. We must be moving about silently in society, and to the genuine seeker, no efforts must be spared to educate him. As I told you already, loose, indiscriminate, unasked for talking is to be avoided. If you had observed me, you could have seen that. To me, all are welcome, but none are invitees. In every case, the first 10 visits or so, the person comes on his own. No promise was ever given that I will tell them something or that there is much for them to know from me, which I would be giving in due course. My teaching starts slowly and in installments. To the man who comes with the idea of testing you or probing your sweet, smiling sentences, should greet him, and even then there should not be anger or desire to correct him. I readily agree with anybody. Guru acts as a pointer towards a common goal. All his disciples put together must blow a common wind. All must blow Guru's teaching. Master caters to everybody of all denominations. He responds to every wavelength. The same is not possible with his disciple. Every disciple can only answer in one wavelength and thus can cater to only a few. For seekers to whom one disciple cannot satisfy, he has to direct them to his brother disciple, who then will answer. If someone asks, what is your Guru's concept regarding karma, Karma Siddhanta and Veda Karma, you have to say, yes sir, this gentleman is the right person to answer you. As far as I am concerned, Guru did not stress much on that aspect. సాంప్రదాయం అంటే ఏమిటి? గుర్రాన్ని అటు ఇటు చూడనివ్వకుండా దారిలోనే పరిగెత్తించడానికి కళ్ళకి గంతలు కళ్ళాలు ఉంటాయి. అట్లాగా సాంప్రదాయం ఇండిపెండెన్స్ ఇవ్వకుండా తప్పుదారిలో పోతాడేమో అనే భయం కొద్దీ ఒక ఫిక్స్డ్ పాత్లో తీసుకెళ్తుంది. మెచ్యూరిటీ వచ్చిన వాడికి సాంప్రదాయం అనే బంధాలు పోవాలి. ఆ బంధాలు ఇతడు ప్రయత్నపూర్వకంగా తెంచుకోకూడదు. వాటంతటా అవే వీడిని బంధించలేకుండా అయిపోవాలి. హీ హాస్ టు ఓవర్గ్రో దెమ్. ట్రైన్, ప్లేన్ రెండూ గ్రౌండ్ పైనే ఉంటాయి. కానీ ప్లేన్ తన ఎఫిషియన్సీ వల్ల భూమిని వదిలేసి
ఆకాశంలో స్వేచ్ఛా విహారం చేస్తుంది. గ్రౌండ్ కంట్రోల్ని లూజ్ చేసుకోదు. మళ్ళీ తిరిగి సేఫ్గా భూమికి వస్తుంది. ట్రైన్ ఆ పట్టాలపైనే ప్రీఫిక్స్డ్ పాత్లోనే పోవాలి. ఆ పట్టాలు తప్పితే డిరైల్ అవుతుంది. మెచ్యూరిటీ రాకుండా సాంప్రదాయాన్ని వదిలినవాడు ఆ విధంగా భ్రష్టత్వం పొందుతాడు. సాంప్రదాయంలో ఉన్నవాడు డిరైల్ కావడం లేదు, కానీ స్టాగ్నేట్ అవుతున్నాడు. మెచ్యూరిటీ వచ్చి గ్రౌండ్ని వదిలేయగలిగిన వాడు సాంప్రదాయాన్ని అధిగమించి ఒక ఫిక్స్డ్ పాత్ని కాకుండా వెళ్ళగలుగుతున్నాడు. యూ హ్యావ్ టు ట్రాన్సెండ్ సాంప్రదాయ బట్ నాట్ బైపాస్ ఇట్. జీవితం అంతా సాంప్రదాయంలో ఉండి కర్మిష్ఠులము అని చెప్పుకునే వాళ్ళకి ఏమన్నా భగవదనుభూతి వచ్చిందా? కాసేపు గుళ్ళో భగవంతుని ముందు కూర్చుని భక్తిలో పరవశమయ్యే వారు పొందే అనుభూతి కూడా వీళ్ళు పొందడం లేదు. అదీగాక భక్తి మార్గము సామాన్యులకే అని తాము సామాన్యులకైనా ఉత్తమమైన మార్గం కర్మ మార్గంలో ఉన్నామని వారు భగవంతుని కూడా ఒక చిన్న చూపు చూస్తారు. తమకన్నా తక్కువగా ఉన్న వారికన్నా సుపీరియర్గా ఉన్నామనే సాటిస్ఫాక్షన్లో ఉంటారు, కానీ తాము రీచ్ కావాల్సిన సుప్రీం గోల్ మర్చిపోతారు. బ్రాహ్మిన్స్గా ఉన్నామని సంతోషపడతారు, గర్వపడతారు, కానీ సుపీరియర్ బ్రాహ్మిన్స్ కావడానికి ప్రయత్నించరు. ఆ కాన్సెప్ట్లో ఉండరు. దట్ ఈస్ వై ఐ సే డూ నాట్ కీప్ ఆన్ థింకింగ్ దట్ యు ఆర్ ఎ బ్రాహ్మణ్. Remember you are the Brahmin. Only when you remember that you are a Brahmin, you keep your final goal in sight and the further progress you have to make. If only you think about your Brahmanism, you are content that you are superior to masses and there your progress ends. Why can't you respect a Harijan while being still in Vedamarga if you have to leave off Vedamarga to accommodate all people? That means you are tethered down by sampradaya. సమత్వ భావంతో అందరినీ ఎందుకు చూడలేరు? మీ కర్మ మార్గంలో ఉండి కర్మ వేద మార్గము వదిలిపెడితే ముందు భ్రష్టులు కావడం లేదా? తర్వాత ఏమన్నా అచీవ్ చేస్తారో లేదో. నేను నా ఇంటికి వచ్చిన వారికి అందరికీ సహపంక్తిలో కూర్చోబెట్టి భోజనం పెడతాను. నేను ఎప్పుడూ నా థింకింగ్ ఇతరులపై ఇంపోజ్ చేయలేదు. వారి వారి అంతఃకరణలో మార్పు వచ్చి సమత్వ బుద్ధి వస్తేనే నేనేమన్నా సూచించేది. నేను కూడా మడిగట్టుకుంటాను, కానీ మడికి కట్టుబడను. ఏ కట్టుబాటు అయినా ఒప్పుకుంటాను, కానీ దానికి నేను కట్టుబడాలని కట్టడి చెయ్యను. మెసేజ్ పర్పెచ్యుయేషన్. అందరూ దూరం వెళ్ళిపోతున్నారు. ఇట్లా కావాలనే సంకల్పం. అట్లాగే జరుగుతున్నది. యాక్చువల్లీ స్పీకింగ్, ఇట్ ఈస్ నాట్ బ్రేకింగ్ అవే బట్ ఫ్యానింగ్ అవుట్. ఇన్ బ్రేకింగ్ అవే దేర్ ఈస్ నో బాండేజ్ బిట్వీన్ పర్సన్స్. ఇన్ ఫ్యానింగ్ అవుట్ all are still connected to a common goal and Guru acts as a pointer to that common goal. All put together must blow a common wind. All must blow the Guru's teachings. In the beginning, when Guru brings together different persons, there is love and bondage between them, which grows steadily. It is good. But the growth of the bondage after some time is not uniform. Between some it is more than between others. This leads to polarization and court race. All masters have taken all care to prevent this, and if necessary, this fanning of the disciples was done. The greatest blow or impediment in the spiritual path is the development of polarization between disciples.